హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ చెలియా నిన్ను చేరా ఎపిసోడ్ నెంబర్ 11. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. రూమ్లో పడుకున్న రాధికకి నిద్ర పట్టక బెడ్ మీద అటు ఇటు కదులుతుంది. తన వల్ల నీలవేణి డిస్టర్బ్ అవ్వటం ఎందుకని బాల్కనీలోకి వచ్చి నిలబడి బయట చూస్తూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది. ఆకాశంలో చందమామని చూడగానే ఆ రోజు జై తనతో చెప్పినవి గుర్తొచ్చాయి రాధికకి. ఏంటి ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అంటూ రాధిక పక్కన నిలబడి అడిగాడు జై. ఏం లేదు, ఆ చందమామ ఈరోజు చాలా అందంగా ఉంది. అంతేకాదు, ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది కదా అంది రాధిక. ఈరోజు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు కదా అడిగాడు జై రాధికని చూస్తూ. నిజమే, ఈరోజు నేను నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. ఈ ఇంటి నిండా మనుషులతో, వాళ్ళ నవ్వులతో ఈరోజు చాలా బాగుంది. అయినా నేనన్నదానికి నా హ్యాపీనెస్కి లింక్ ఏంటి అడిగింది రాధిక. చందమామ ఎప్పుడూ అందంగానే ఉంటుంది. అది మన మనసుని బట్టి, అది చేసే ఆలోచనలను బట్టి మనకి కనిపిస్తుంది. మనం సంతోషంగా ఉంటే అన్నీ అందంగానే కనిపిస్తాయి. నువ్వు సంతోషంగా ఉన్నావు కనుకే నీ చుట్టూ ఉన్న ప్రపంచం నీకు బాగున్నట్టు అనిపిస్తుంది అని చెప్పాడు జై. ఏ సినిమాలోది డైలాగు అడిగింది రాధిక నవ్వుతూ. రాధికతో నా ప్రేమాయణం అని ఒక సినిమాలోది. బహుశా నువ్వు చూసుండవులే. చూసుంటే నా తిప్పలు ఈ పాటికే అర్థమయ్యేవి నీకు అని మెల్లిగా గొనిగాడు జై. అదే సినిమా, ఆ పేరు నేనెక్కడా వినలేదు. ఇంతకీ హీరో ఎవరు, ఎప్పుడు రిలీజ్ అయింది అంటూ తన ప్రశ్నల పరంపరని జై మీదికి వదిలింది రాధిక. పిచ్చి మొహమా, నేను నిన్ను లవ్ చేస్తున్నానని ఇండైరెక్ట్గా చెప్తున్నానే. నా లవ్ని అర్థం చేసుకోవటం మానేసి లేని సినిమా వివరాలకు ఊపిలాగుతుంది చూడు. అయినా డైరెక్ట్గానే అడిగాను కదా, ప్లేస్ ఏమైనా ఖాళీ ఉంటే ట్రై చేసుకుంటా అని. దానికే సమాధానం ఇవ్వలేదు ఇంతవరకు. ఇక ఇండైరెక్ట్ ప్రపోజల్ పెట్టినా ముద్దుగా ఉండే ఈ మొద్దమ్మాయికి ఏమర్థం అవుతుంది అని మెల్లిగా గొనుకుతూ పైకి చూస్తూ, అయ్యో భగవంతుడా, ఈ పిల్లకి బ్యూటీ మాత్రమే ఇచ్చి బ్రెయిన్ ఇవ్వటం మర్చిపోయావా? నాకేంటి కష్టాలు అంటూ తన మనసులో అనుకుంటూ పైకి చూస్తూ చేతులతో సైగ చేశాడు జై. జై అన్న మాటలు చిన్నగా వినపడినా కూడా వినపడనట్టుంది రాధిక అప్పటికి. కానీ జై పైకి చూస్తూ చేసిన సైగలు చూసి మాత్రం నవ్వేసింది గట్టిగా. పాపం, నాకు సైట్ కొడుతూ చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు అని అర్థం చేసుకుని రాధిక నవ్వటంతో జై రాధికని చూస్తూ అలానే ఉన్నాడు కొన్ని క్షణాల వరకు. ఏంటి అలా చూస్తున్నావు అడిగింది రాధిక తనని చూస్తున్న జైని డైరెక్ట్గా చూడలేక. చందమామ పైనుండి ఎప్పుడు కిందకొచ్చిందా అని చూస్తున్నా అన్నాడు టక్కున జై. మాటలు బాగానే చెప్తున్నావు, ఇలా ఎంతమందికి చెప్పావేంటి అంది రాధిక కావాలనే. ఎంతమందికి చెప్పానబ్బా అని గడ్డం కింద చేయి పెట్టుకొని ఆలోచిస్తున్నట్టు. ఒక 16,008 మందికి చెప్పుంటానేమో నీతో కలిపి అన్నాడు జై నవ్వుతూ. కృష్ణ కృష్ణ అంటూ కుడి చేతిని తన హృదయంపై పెట్టుకుంటూ అంది రాధిక. తలిచావా ప్రియసఖి అన్నాడు జై కూడా వెంటనే డ్రామాటిక్గా. నేను తలుచుకుంది నిన్ను కాదయ్యా, ఆ కృష్ణయ్యని అంది. నా పేరులోనే ఆయన ఉన్నాడు కదా, ఆయన బదులుగా నేను పలికాను అన్నాడు జై. అబ్బో, నాకే కౌంటరా అని రాధిక కూడా జైతో కలిసి నవ్వింది. ఆ రోజు జరిగింది గుర్తుకు రాగానే రాధిక పెదవులపైకి చిరునవ్వు చేరింది. నిజంగా నీలో ఏదో మాయ ఉంది. నన్నుగా ఉండనివ్వటం లేదు నువ్వు. నీకు దూరంగా ఎలా బ్రతకాలో అని అనుకుని జై గురించి ఆలోచిస్తూ అక్కడే అలానే కళ్ళు మూసుకుంది రాధిక. రాత్రి 11 గంటల టైంలో మెలకువ వచ్చింది రాధికకి. ఎదురుగా చూసి ఆశ్చర్యపోయింది. తన రూమ్ బాల్కనీ నుండి చూస్తే ఎదురుగా గార్డెన్లో ఎవరో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. కాస్త డిమ్ లైట్స్ వల్ల ఎవరూ సరిగ్గా కనబడటం లేదు. అటు ఇటు తిరుగుతూ లైటింగ్ బాగా ఉన్న చోటుకు వచ్చేసరికి అక్కడ కనిపించిన మనిషిని చూసి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది రాధిక. జై అంటూ సంతోషంగా ఒక్క క్షణం కూడా నిలబడకుండా అలానే పరిగెత్తుతూ బయటికి వెళ్ళింది రాధిక. అంతలోనే ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే మిస్టర్ కృష్ణ అని ఆదిత్య గొంతు విని ఆగిపోయింది రాధిక. కృష్ణ ఏంటి, ఆది జైని కృష్ణ అని అంటున్నాడు అని అనుకుని అంతలోనే ఓ మర్చిపోయాను, జై పూర్తి పేరు జయకృష్ణ కదా, ఇంట్లో అందరూ జై అని అంటారు. ఆది జైని కృష్ణ అని అంటున్నాడు అంతే. అయినా జై ఆదికి కూడా తెలుసా, ఎలా ఎలా అని అనుకుంటూ వాళ్ళిద్దరికీ కనిపించకుండా కాస్త దూరంగా నిలబడింది రాధిక. సారీ ఆదిత్య, అనుకోకుండా ఈ టైంలో నిన్ను ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది
అన్నాడు జై. ఇట్స్ ఓకే. నిన్ను 4 రోజుల నుండి చూస్తున్నాను. నేనొచ్చినప్పటి నుండి చేసిన వర్క్ నువ్వు కేవలం 4 రోజుల్లో చేసి పెట్టేశావు. యూ హ్యావ్ అమేజింగ్ టాలెంట్. ఐ లైక్ యూ అన్నాడు ఆది హ్యాపీగా. ఒక చిన్న ఇష్యూ మా ఫ్యామిలీలో. ఇప్పుడు నేను అక్కడ ఉండటం అవసరం. అందుకే నేను కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉండలేను. నేను చేయాల్సిన వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇస్తున్నాను. ఇంటి దగ్గర నుండి నేను ఫాలో అప్ చేస్తాను. టీమ్ మెంబర్స్ అందరితో కాంటాక్ట్లో ఉంటాను అని చెప్తూ, ఇదిగో 2 రోజుల్లో నువ్వు సబ్మిట్ చేయాల్సిన వర్క్ ఫైల్ ఇది అని ఆదిత్య చేతిలో ఒక ఫైల్ పెట్టాడు జై. ఓకే అని ఆ ఫైల్ మొత్తం బ్రీఫ్గా చూసి, ఆల్మోస్ట్ ఫైనల్ చేశావు. ఆల్మోస్ట్ కాదు, ఫైనల్ అయిపోయింది. నో ప్రాబ్లం. నీ ఇష్యూ క్లియర్ అయ్యాకే రా. బట్ నేను ఇంకో 10 డేస్లో యూఎస్ వెళ్ళిపోతాను. నేను వెళ్ళేసరికి వీలైతే ఒకసారి రావడానికి ట్రై చేయి అని చెప్పాడు ఆది. ఓకే, ఇక నేను వెళ్తాను. ఇప్పుడు స్టార్ట్ అయితే మార్నింగ్ అంతా వెళ్ళగలను. మ్యాక్సిమం నువ్వు వెళ్ళే టైంకి వచ్చేస్తాను. నిన్ను మాత్రం ఎప్పుడు నేను మర్చిపోలేను అన్నాడు జై. థ్యాంక్ యూ కృష్ణ అని ఒక క్షణం ఆగి, మీ ఫ్యామిలీ ఇష్యూ అని అంటున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ షేర్ చేసుకోగలరా నాతో? అంటే నాకేదైనా ఐడియా వస్తే చెప్తాను. ఎందుకో నువ్వంటే నాకు చాలా అభిమానం కలిగింది ఈ 4 రోజుల్లోనే. యు ఆర్ లైక్ మై బ్రదర్ అన్నాడు ఆది ఆప్యాయంగా. థ్యాంక్ యూ ఆదిత్య. మీరు నన్ను మీ తోబుట్టువులా ఫీల్ అవుతున్నందుకు. మా మామయ్య మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు ఒక విషయంలో. ఆయనకి క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే ఆ ఒక్క చిన్న అపార్థమే మా కుటుంబాన్ని ముక్కలు చేస్తుంది అని చెప్తూ జై మనసులో రాధిక రూపం మెదలగానే అక్కడికి నా మరదలు చెప్పింది, మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మౌనంగా ఉంటే మన అని అనుకున్న వాళ్ళ మధ్య దూరం పెరుగుతుంది అని. అప్పుడు నేను తను చెప్పింది చేయలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది అన్నాడు జై. ఏంటో కృష్ణ, నువ్వు చెప్పేది నాకు అర్థం అయినట్టుంది, అలా అని అర్థం కానట్టు ఉంది. నాకు తెలుగు మాట్లాడటం వరకే తెలుసు. బట్ డెప్త్గా తెలుగులో మాట్లాడితే నాకు అస్సలు అర్థం కాదు. ఈ మాత్రం తెలుగు నేర్చుకోవటానికి నేను చాలా కష్టపడ్డాను. చిన్నప్పటి నుండి నాన్న, తాతయ్య, నానమ్మ వాళ్ళతో తెలుగులో మాట్లాడేవాడిని. తర్వాత నా సర్కిల్ వరకు తెలుగు తెలిసిన వాళ్ళతో తెలుగులో మాట్లాడటం వల్ల ఈ మాత్రమైనా వచ్చింది. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ కంప్లీట్ అని నవ్వుతూ అన్నాడు ఆది. నీకు తెలుగు రాదు అంటే ఎవ్వరూ నమ్మరు ఆదిత్య. నీతో మాట్లాడే వాళ్ళు ఎవరైనా నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావు. నువ్వు చెప్పేంత వరకు నీకు తెలుగు రాదు అంటే నేనే కాదు ఎవ్వరూ నమ్మలేరు. అలా ఉంది నీ తెలుగు ప్రొనౌన్సియేషన్ అని మెచ్చుకోలుగా అన్నాడు జై. థ్యాంక్స్. ఇక వెళ్ళిరా కృష్ణ. హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. టచ్లో ఉండు అంటూ జైకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆదిత్య. ఎస్, ఐ టు హోప్ లైక్ దట్. అంతా బాగుండాలి. త్వరలోనే అన్ని సమస్యలు సర్దుకొని అందరం ముందులా ఉండాలి అని ఆదితో అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు జై. ఆది జైలు నుండి కాస్త దూరంగా ఉండి అంతా వింటున్న రాధిక. అంటే ఇంట్లో ఏం ప్రాబ్లం? రాజశేఖర్ అంకుల్ వల్లే ప్రాబ్లం వచ్చి ఉంటుంది బహుశా. పెళ్లి ప్రపోజల్ గురించే ఉంటుంది. జై ఒప్పుకోవటం లేదేమో అనిపిస్తుంది వీళ్ళ మాటలను బట్టి. నేను ఏం జరుగుతుందని భయపడి జైకి దూరంగా ఉంటున్నానో చివరికి అదే జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? మానసి ఎలా ఉందో అని తనలో తను అనుకుంటూ రూమ్లోకి వెళ్ళబోయింది రాధిక. ఏం చేస్తున్నావు రాధిక ఇక్కడ? అడిగాడు ఆదిత్య వెనుక నుండి. షో, చూసేశాడు. చూడకుండా వెళ్ళిపోదాం అనుకున్నా, ఇప్పుడెలా అని రాధిక తనలో తను అనుకుని వెనక్కి తిరిగి, ఏం లేదు ఆది, నిద్ర పట్టలేదు, అందుకని కాస్త అటు ఇటు తిరుగుదామని వచ్చాను. ఇంతలో డోర్ ఓపెన్లో ఉంటే చూద్దామని వచ్చాను. బయట నువ్వు కనిపిస్తే ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నావు, అందుకే వెనక్కి వెళ్ళిపోతున్నా అంటూ పొడి పొడిగా తడిపడుతూ చెప్పింది రాధిక. నిజంగానా అన్నాడు ఆది రాధిక కంగారుని గమనిస్తూ. నిజంగా, నిజం అంతే అని రూమ్లోకి వెళ్ళిపోయింది రాధిక. వెళ్తున్న రాధికను ఒకసారి చూసి సరే అని అనుకొని తను కూడా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆదిత్య. రూమ్లోకి వెళ్ళి పడుకున్నా ఆ ఇంట్లో ఏదో సమస్యగా ఉంది. అది ఖచ్చితంగా నా వల్లే. పాపం మానస. ఆ ఇంట్లో వాళ్ళు ఎంతలా నలిగిపోతున్నారు. ఈ జై ఎందుకింత మూర్ఖంగా ఉన్నాడు? చక్కగా ఉన్న మానసిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు కదా. ఈ 2 కుటుంబాలు కలిసి ఉంటాయి. అర్థం పర్థం లేని ప్రేమ అని అనుకుంటూ వాడు నన్ను విసిగించి నేను వాడిని బాధ పెట్టి సాధించేదేముంది? ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఈ జై అని అనుకుంటూ ఉంది. పోనీ ఒకసారి మానసతో మాట్లాడితే ఈ విషయం గురించి అని అనుకుని తన మొబైల్ కోసం చూసుకుంది రాధిక. మొబైల్ లేదు కదా అని గుర్తొచ్చి అటువైపు నీలవేణికి దూరంగా ఉన్న నీలవేణి మొబైల్ తీసుకుంది మానసకి కాల్ చేద్దామని. ఫోన్లో డిస్ప్లే అవుతున్న టైం చూసి, అయినా ఈ టైంలో ఫోన్ చేస్తే ఏం బాగుంటుంది? పైగా ఇంట్లో వాళ్ళు పక్కనే ఉంటే ఈ టైంలో కాల్ చేస్తే ఏమన్నా అనుకుంటే ఎలా? అసలే అందరూ డిస్టర్బ్గా ఉన్నారు. ఎందుకు వచ్చింది?
ఈ విషయం గురించి పొద్దున్నే మానసతో మాట్లాడాలి. తనతో చాలా గట్టిగా చెప్పాలి. ఏ విధంగానైనా తనని కన్విన్స్ చేయాలి. అంతేకాకుండా జైతో కూడా ఒకసారి మాట్లాడాలి అని అనుకొని నిద్ర పట్టక అలాగే జై గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది రాధిక ఎప్పటికో. ఆ తర్వాత కట్ చేస్తే ప్లీజ్ నన్ను వదిలేయండి, ప్లీజ్ నన్ను చంపొద్దు అని కళ్ళు మూసుకొని గట్టిగా ఏడుస్తూ అంది ఆ అమ్మాయి. ఆమె మాటలకి ఉలిక్కిపడి లేచింది కాంతం. ఆ అమ్మాయి ఏదో కలవరిస్తుంది. గబగబా ఆమెకి దగ్గరగా చేరి ఆమె చెయ్యి పట్టుకొని కంగారు పడకమ్మా, నీకేం కాలేదు, నువ్వు బాగున్నావు అని ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది కాంతం. కానీ కాంతం మాటలు ఆ అమ్మాయికి ఏమీ వినబడటం లేదు. ఒళ్ళంతా వణుకుతూ కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఆ బాధలోనే ముద్ద ముద్దగా మాట్లాడుతూ ఏడుస్తూ ఉంది ఆ అమ్మాయి. కాంతానికి కంగారుగా అనిపించి గబగబా బయటకు వచ్చి హాల్లో పడుకున్న నందు దగ్గరికి వెళ్ళింది. చిన్నబాబు, చిన్నబాబు, ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది, ఏడుస్తుంది అని చెప్పింది. నందు కూడా కాంతం వెంట ఆ అమ్మాయి ఉన్న రూమ్లోకి వెళ్ళాడు. నందు వెళ్ళేసరికి అలాగే గట్టిగా చేతికి అందిన బెడ్షీట్ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉంది ఆ అమ్మాయి. నందు వెళ్ళి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, మీరిప్పుడు క్షేమంగా ఉన్నారు, భయపడకండి, ఒక్కసారి కళ్ళు తెరవండి అని మెల్లిగా చెప్పాడు నందు. నందు చేతిని పట్టుకుని కాస్త రిలాక్స్ అయినట్టుగా అనిపించి ఏడుపు తగ్గించింది ఆ అమ్మాయి. మెల్లిగా కళ్ళు తెరిచింది. తలంతా భారంగా ఉండి రెప్పలు తెరవలేక కొంతసేపటి తర్వాత చాలా కష్టంగా కళ్ళు తెరిచింది. తలపై 2 చేతులను పెట్టుకొని కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అస్పష్టంగా కనిపిస్తున్న నందుని కళ్ళు నలుముకొని చూసింది ఒకసారి. ఏదో కొత్త ప్లేస్, ఆ రౌడీలు తనని ఎత్తుకొచ్చి ఇక్కడ పడేశారని అనుకొని కంగారుగా ప్లీజ్ నన్ను వదిలేయండి అని నందుని చూస్తూ అడిగింది బాధగా ఆ అమ్మాయి. ఆ క్షణం ఆమెను అలా చూస్తుంటే నందుకి చాలా బాధగా అనిపించింది. ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంత బాధ పెట్టారో తనని, ఇలా దీనంగా అడుగుతుంది అని. చూడండి, మీరు కంగారు పడకండి, కాస్త నేను చెప్పేది కూడా వినండి. మిమ్మల్ని చంపడానికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు, మీరు సేఫ్గా ఉన్నారు మా ఇంట్లో, కాస్త రిలాక్స్ అవ్వండి ప్లీజ్ అని అన్నాడు నందు. నిజమే, ఆ రౌడీల మాటలకి ఇతని మాటలకి చాలా తేడా ఉంది. ఇతని మాటల్లో స్పష్టంగా సౌమ్యత కనబడుతుంది. ఇతను నన్ను చంపాలి అనుకున్న వాళ్ళు కాదు అని కాస్త నెమ్మదించిన తర్వాత మీరెవరండి, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అంటూ అడిగింది మెల్లిగా ఆ అమ్మాయి. చెప్తాను, కంగారు పడకండి. ఎవరో నలుగురు మీ వెంట పడ్డారు, మీరు స్పృహ తప్పి పడిపోతే నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను అంటూ జరిగింది మొత్తం చెప్పాడు నందు. థ్యాంక్ యూ, మీరు కనుక నన్ను చూడకపోతే వాళ్ళ చేతుల్లో ఈరోజు నేను చనిపోయేదాన్ని అని ఏదో గుర్తొచ్చిన దానిలా ఇక నేను వెళ్తానండి అంటూ మంచం మీద నుండి లేవబోయింది ఆ అమ్మాయి. ఆగండి అని నందు ఏదో చెప్పేలోగానే మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడిపోతే నందు ఆమెను పట్టుకుని కాంతం సహాయంతో మంచం మీద పడుకోబెట్టాడు. మళ్ళీ చెప్తున్నాను, కంగారు పడకండి, మీకు చాలా ఇంజురీస్ అయ్యాయి, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వెళ్ళిపోదురు. ఇంతకీ మీ పేరేంటండి అడిగాడు నందు. సత్య, నా పేరు సత్య మెల్లిగా చెప్పింది ఆ అమ్మాయి. ఓకే మిస్ సత్య, నా పేరు నందు, మీదే ఊరు అడిగాడు నందు. ఏదో చెప్పాలని నోరు తెరిచిన సత్య వెంటనే ఆగిపోయి ఏ ఊరైతే ఏముందిలేండి, అనాథని, అందరినీ పోగొట్టుకున్న దాన్ని అంటూ 2 మాటలు లో గొంతుకుతో చెప్పి ఏడ్చింది సత్య. ప్లీజ్ ఏడవకండి, ముందు మీరు రెస్ట్ తీసుకోండి, మీకు ఇక్కడ ఎలాంటి ఆపద రాదు, ఎవరూ ఇక్కడికి రాలేరు, రేపొద్దున మాట్లాడుకుందాం అని సత్యకి చెప్పి చూసుకో అని కాంతానికి చెప్పి రూమ్ డోర్ దగ్గరగా వేసి బయటకు వచ్చాడు నందు. టైం చూస్తాడు. తెల్లవారుజామున 4 గంటలు అవుతుంది. ఇక నిద్ర పట్టదు అని అలానే హాల్లో పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు నందు. ఎంత అమాయకంగా ఉంది అమ్మాయి, అయినా ఆడపిల్ల అని కూడా చూడకుండా చంపాల్సిన అవసరం ఏమై ఉంటుంది, వాళ్ళెవరై ఉంటారు, ఈ విషయాన్ని కనుక్కోవాలి, ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి అని తనలో తాను అనుకున్నాడు నందు. అప్పటికే మెలకువ వచ్చిన జానకి హాల్లోకి వచ్చింది. ఏదో ఆలోచిస్తున్న నందుని చూసి దగ్గరికి వెళ్ళింది. అప్పుడే లేచావా నానమ్మ, నిద్ర పట్టలేదా అంటూ అడిగాడు నందు. ఈ ఇంట్లో ఉన్న ఈ పరిస్థితులకి నిద్ర ఎలా పడుతుందిరా, నేను లేస్తే మిగతా వాళ్ళకి ఇబ్బందని ఇంతసేపు అలానే రూమ్లోనే ఉన్నాను, అయినా నువ్వేంటి నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తున్నావు అడిగింది జానకి. ఇంతకుముందు సత్య లేవటం, కలవరిస్తూ ఏడవటం మొత్తం చెప్పాడు నందు జానకికి. ఆ అమ్మాయి పేరు సత్యనా, ఎంత కష్టం వచ్చిందిరా ఆ పిల్లకి, వీళ్ళనంత తొందరగా నయమైపోతే ఆ అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళ దగ్గరికి చేర్చాలి అంది జానకి.
నానమ్మ, స్ట్రాంగ్ కాఫీ పెట్టవా? తల పగిలిపోతుంది అడిగాడు నందు. 5 నిమిషాల్లో తెస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది జానకి. నందు కాస్త ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి వేడి వేడి కాఫీ కప్పుతో రెడీగా ఉంది జానకి. కాఫీ తీసుకొని తాగి అలాగే జానకి ఒడిలో పడుకున్నాడు నందు. నానమ్మ, నిన్నో మాట అడగనా అంటూ మెల్లిగా అన్నాడు. మన జైకి రాధిక సరిజోడి కదా, వాళ్ళ జంట చాలా బాగుంటుంది కదా సందేహంగా అడిగాడు నందు. జానకి ఏమంటుందో అని నిన్నటి గొడవని మనసులో గుర్తు తెచ్చుకొని. జానకి ఏదో చెప్పేలోగానే నందు ఫోన్ రింగ్ అయింది. చూస్తే జై నుంచి. ఏంటి ఇంత పొద్దున్నే చేశాడు అనుకుంటూ లిఫ్ట్ చేశాడు నందు. డోర్ ఓపెన్ చేయరా అని మాత్రమే చెప్పి కాల్ కట్ చేశాడు జై. అంటే జై వచ్చాడా అంటూ గబగబా వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు నందు. ఎదురుగా కనబడుతున్న జైని చూడగానే ఆశ్చర్యపోయాడు. వెళ్ళి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే వచ్చేసాడేంటి అని. ఒకవేళ నిన్న జరిగిన గొడవ గురించి తెలిసిపోయిందా అని తనలో తాను అనుకుంటూ జైకి దారిస్తూ పక్కకి జరిగాడు నందు. నానా జై, వచ్చేసావా అంటే ఎదురెళ్ళింది జానకి. జై, ఏంటి ఇంత సడన్గా వచ్చావు, కనీసం ఫోన్ కూడా చేయలేదు అడిగాడు నందు జై పక్కనే కూర్చుంటూ. చెప్తాను అని లగేజ్ బ్యాగ్ నందు చేతికిచ్చి, కాఫీ పెట్టవా నానమ్మా అని జానకి చెప్పి ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళాడు జై. జై అటు వెళ్ళగానే జానకితో పాటు కిచెన్లోకి వెళ్ళాడు నందు. నానమ్మ, నిన్న జరిగిన గొడవ ఏమైనా జైకి తెలిసిపోయిందా? అందుకే వచ్చేసాడేమో. ఇప్పుడెలా? జైకి ఇక్కడ విషయం ఎవరు చెప్పుంటారు? మనం ఓపెన్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. మావయ్య అడిగితే ఇప్పుడు జై ఎదురుగా ఉంటాడు. ఏదో ఒకటి చెప్పి ఊరుకోవటానికి అస్సలు కుదరదు. ఏం చేద్దాం? ఈ గొడవ ఎంతవరకు వెళ్ళిపోతుందో అని నాకు భయంగా ఉంది నానమ్మ అన్నాడు నందు. ఇందులో భయపడటానికి ఏమీ లేదు నందు. నా మనవడి ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదు. నేను జరగనివ్వను. మానస నా మనవరాలు, అలా అని దానికి అన్యాయం జరుగుతున్నా నేను ఒప్పుకోను. కానీ మీ మామయ్య పిల్లల మనసులో ఏముందో తెలుసుకోకుండా తొందరపడుతున్నాడు. అది తప్పు. అది తనకు అర్థం కావాలి అంటే ఏదో ఒకటి చేయాలి అంటూ కాఫీ కలిపింది జానకి. అంతలోనే జై రావటంతో ఇద్దరు కామ్ అయిపోయారు. ఆ టాపిక్ గురించి మాట్లాడకుండా. జై కాఫీ తాగగానే, ఇప్పుడు చెప్పు నానమ్మ, అసలు నిన్న ఏం జరిగింది అంటూ అడిగాడు జై. అంటే ఏ విషయం గురించి అడుగుతున్నావు జై అంది జానకి నందు వైపు చూస్తూ. నాకు తెలిసిందిలే నానమ్మ, డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేయండి అన్నాడు జై. అది కాదురా, మీ మామయ్య ఎందుకు తొందరపడుతున్నాడో మాకు అర్థం కావటం లేదు. అక్కడికి కూడా మీ నాన్న మీ పెద్దనాన్న ఇద్దరూ అన్నారు ఒకసారి నిన్ను అడిగి చెప్తామని. ఆయన కూడా ఎంతో మూర్ఖంగా మాట్లాడాడు నిన్న మీ మామయ్య. ఎవరికి కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు కాసేపు అని జరిగింది మొత్తం చెప్పింది జానకి. నానమ్మ, ఒక మాట అడుగుతాను, ఏమీ అనుకోవు కదా అంటూ జానకి వైపు చూశాడు జై. ఇప్పుడు నేను మానసుని పెళ్లి చేసుకోను అని చెప్పాల్సిన టైం వచ్చింది. ఆ విషయం నేను చెప్పేస్తాను. కానీ నా ఒక్క మాట వల్ల ఈ కుటుంబాల్లో మనస్పర్ధలు వస్తాయి, గొడవలు జరుగుతాయి. అవి తట్టుకొని నా వైపు నువ్వు నిలబడగలవా? నా మనసులో ఏముందో నీకు ముందే తెలుసు కదా నానమ్మ. రాధిక ఇక్కడికి వచ్చే ముందే నా మనసులో ఏముందో నీకు అంతా వివరంగా చెప్పాను అన్నాడు జై. నందు జై మాటలకి అయోమయంగా చూశాడు. రాధికని తనిక్కడికి తీసుకురమ్మని చెప్పాడు. కానీ జై ఏంటి రాధిక గురించి నానమ్మకి ముందే చెప్పానని అంటున్నాడు అని తనలో తాను అనుకున్నాడు. కానీ నేను అసలు ఊహించింది మామయ్య అప్పుడే పెళ్లి టాపిక్ తీసుకురావటం. ఇదే ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఒక పక్క నా వల్ల కుటుంబంలో గొడవలు వచ్చి బాధపడతారని భయంగా ఉంది. అలా అని రాధికను వదులుకోవటం కూడా నాకు ఇష్టం లేదు నానమ్మ. సూటిగా తన మనసులో మాట బయట పెట్టాడు జై. రాధికని జై పక్కన ఊహించుకుంటే చాలా సంతోషంగా అనిపించింది నందుకి. కానీ ఇప్పుడున్న పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నాడు. ఎలా ఎవరికి బాధ కలగకుండా రాధిక ఈ ఇంట్లో అడుగు పెట్టగలుగుతుంది అని. ఏదైనా అటు ఇటుగా అయితే తన అక్క మేనత్త ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అవుతారని దిగులుగా ఉంది. ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని నమ్మకం కూడా కలగటం లేదు నందుకి. నీ మనసులో ఏముందో మీ నాన్న నిన్న మా అందరికీ చెప్పేశాడు జై. దాని గురించి నువ్వు కంగారు పడకు. కాకపోతే మీ మామయ్య మనసు మార్చి ముందులా అందరం సంతోషంగా ఉంటే చాలు. మాకు కావాల్సింది అదే. కాకపోతే నాకు కాస్త మానస గురించి దిగులుగా ఉంది. దాని మనసులో ఏముందో బయట పెట్టలేదు. నువ్వు ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతున్నావని తెలిస్తే అది ఎలా రియాక్ట్ అవుతుందో అని నాకు కొంచెం కంగారుగా ఉంది జై. ఎంతైనా దాని మనసులో కూడా నీ మీద ఇష్టం ఉంటే అప్పుడేంటి పరిస్థితి అనేది నాకు అర్థం కావటం లేదు మెల్లిగా అంది జానకి.
రాధికని నేను ప్రేమిస్తున్నా అన్న విషయం మానసకి తెలుసు నానమ్మ, చెప్పాడు జై. మానసకి తెలుసు అన్న మాట వినగానే మొదట కంగారుగా అనిపించిన జై చాలా నిశ్చింతగా ఉండటంతో బహుశా మానస రాధికని యాక్సెప్ట్ చేసిందని అనిపించింది జానకికి. విషయం తెలిసిన తర్వాత మానస ఏ అడ్డు చెప్పలేదా జై? నిజంగా అది మనస్ఫూర్తిగా ఒప్పుకుందా అని అడిగింది జానకి కాస్త సందేహంగా. నేనే కాదు నానమ్మ, మానస కూడా నాలో ఒక స్నేహితుని మాత్రమే చూసింది. అందరం కలిసి పెరిగాం. తన మీద నాకెప్పుడూ అలాంటి ఒపీనియన్ లేదు. తన మనసులో ఏముందో కూడా నాకు తెలీదు. కానీ మానస నన్ను అర్థం చేసుకుంది. తను గుర్తించింది రాధిక పట్ల నా ప్రేమని. సంతోషంగా ఒప్పుకుంది మానస. ఒకవేళ మానస మనసులో నేనంటే ఇష్టం ఉంటే కాస్తైనా బాధపడేది కదా. కానీ మానసులో అలాంటి బాధ నేనెప్పుడూ చూడలేదు అన్నాడు జై. ఆడపిల్ల అర్థం చేసుకుంది, సంతోషమే. కానీ మీ మావయ్య ఎలా అర్థం చేసుకుంటాడో ఏమో. అక్కడ అనిత ఏమైపోతుందో. అనితని ప్రియాని తలుచుకొని మీ అమ్మా నాన్నలు కంగారు పడుతున్నారు. సుజాత అయితే నోటి మాట రాకుండా బిక్కసొచ్చిపోయింది నిన్నటి గొడవ వల్ల అంది జానకి. అంతా వింటున్నాడు నందు. బహుశా అందుకేనేమో నిన్న పెళ్లి టాపిక్ వచ్చినప్పుడు 2 ఏళ్ళు టైం కావాలని, అప్పటికీ ఈ పెళ్లి నుండి తప్పించుకోవటానికి మానస చెప్పింది అని తనలో తాను అనుకుని, నానమ్మ మనం ఎంత చెప్పినా ఏం చేసినా మామయ్య అర్థం చేసుకుంటాడని నాకు అనిపించట్లేదు. ఏదో ఒక గట్టి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమాధానం ఏ రూపంలో ఉంటుందో, ఎలా వస్తుందో కాలమే నిర్ణయించాలి అని నిర్లిప్తంగా అన్నాడు నందు పరిస్థితులని అంచనా వేస్తూ. ప్రియా గురించి దిగులు పడుతున్నావా నందు అన్నాడు జై. ప్రియా గురించే కాదు జై, అత్తయ్య గురించి కూడా. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. రాధిక ఈ ఇంటికి రావటం నాకు ఇష్టమే. అలా అని మన కుటుంబం కూడా విడిపోకూడదు అన్నాడు నందు. అంతా నేను చూసుకుంటాను, ఎవరు కంగారు పడకండి. మావయ్యతో నేను మాట్లాడతాను అన్నాడు జై నమ్మకంగా. అంతలోనే సత్య ఉన్న రూమ్లో నుంచి కాంతం బయటకొచ్చింది. కాంతాన్ని చూసిన నందు, సత్య నిద్రపోయిందా, ఇబ్బంది ఏం లేదు కదా అంటూ అడిగాడు. సత్య ఎవరు అన్నాడు జై కాంతాన్ని నందుని మార్చి మార్చి చూస్తూ. తను అంటూ సత్యాన్ని తీసుకురావటం దగ్గర నుంచి తను రాత్రి భయపడటం వరకు మొత్తం వివరంగా చెప్పాడు నందు. అంటే ఆ అమ్మాయి పరిస్థితి చాలా డేంజరస్గా ఉంది. తను ఇక్కడున్న విషయం ఎవరెవరికి తెలుసు అడిగాడు జై. మన వాళ్ళకి, బయట ఉన్న రంగయ్య బాబాయ్కి, వాళ్ళ ఆవిడకి, కాంతమ్మకి తెలుసు జై అని చెప్పాడు నందు. అని సరే, ఆ అమ్మాయి సత్య అన్నావు కదా, ముందు తన స్పృహలోకి రాని, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని జై అంటున్నప్పుడే దశరథ రామయ్య కూడా హాల్లోకి వచ్చారు. జైని చూసి ఎందుకు వచ్చాడో అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా బయటకు వచ్చి జై చుట్టూ చేరారు. ఎవరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు. రాజేంద్ర మొహం అంతా దిగులుగా ఉంది. పద్మ కంగారుగా ఉంది. అది చూసిన జై రాజేంద్ర పక్కకు వెళ్ళి, నాన్న నన్ను నమ్మండి, మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు. పరిస్థితులని అర్థం చేసుకునే పరిపక్వత తనకుంది. అంత మంచి జరుగుతుంది అన్నాడు జై. ఎవరికి ఉంది పరిస్థితులని అర్థం చేసుకునే పరిపక్వత అని ఎవరికి వారు తమలో తాము అనుకున్నారు. బహుశా రాజశేఖర్, మానస ఏమో అని అనుకుని సైలెంట్గా ఉన్నారు అందరూ. ఎవరూ కంగారు పడద్దు, నేను ఒకసారి మామయ్యతో మాట్లాడతాను అన్నాడు జై భరోసా ఇస్తూ. అక్కడ మాట్లాడటానికి ఏమీ లేదురా, మీ మామయ్య మొండిగా ఉన్నాడు, పట్టాడు, ఏం చేయాలో అర్థం కావటం లేదు అంది పద్మ బాధగా. ప్లీజ్ బాధపడొద్దమ్మా, అసలు ఈ సమస్య నాతోనే మొదలైంది కనుక దీనికి పరిష్కారం కూడా నేనే చూపిస్తాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నా వల్ల ప్రియ కానీ అత్త కానీ మనకెప్పుడు దూరం కారు. నా మీద నమ్మకం ఉంచండి. ఈ ఒక్క విషయంలో మీరు ధైర్యంగా ఉంటే చాలు. నాకు మీరు ధైర్యంగా ఉండి సంతోషంగా ఉంటే అదే నాకు కొండంత బలం. మామయ్యని ఎలా లైన్లోకి తీసుకురావాలో అలా నేను తీసుకొస్తాను. కాస్త టైం ఇవ్వండి నాకు అన్నాడు జై అందరిని చూస్తూ. సరే, అందరూ కాస్త వాడిని వదిలేయండి, ఇప్పుడే వచ్చాడు. నాన్న నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో అని జైని లోపలికి పంపించారు దశరథ రామయ్య. మిగతా వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయారు. రూమ్లోకి వెళ్ళగానే జై రాధికకి ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏం లాభం లేదు అని ఫోన్ పక్కన పడేసి, రాధిక ఎలా ఉన్నావు, నీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నీతో మాట్లాడాలి రాధిక, చాలా ఇంపార్టెంట్, కానీ ఎలా అని అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు జై. ఆ తర్వాత కట్ చేస్తే, రేయ్ అది కనిపించిందా అంటూ తన మనుషుల్ని అడిగాడు ఒకతను. లేదన్నా, తప్పించుకుంది, చాలా వెతికాం, కానీ ఎక్కడో మిస్ అయిందో అర్థం కావటం లేదు. అనువనువు వెతికి ఎలాగైనా తనని పట్టుకొని నీ దగ్గరికి తీసుకొస్తాం చెప్పాడు అతని మనిషి. దొరకగానే చంపేయండ్రా, నా దగ్గరికి తీసుకురావటం కాదు
అది చచ్చిందని నాకు తెలియకపోతే మీరు చేస్తారు అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు అతను. అసలు ఆ పిల్ల ఎలా తప్పించుకుందిరా? మన కళ్ళెదురుగానే ఈ ఊర్లో చూసాం కదా! అంటే ఈ ఊర్లోనే ఎక్కడో ఒక చోట అమ్మాయి ఉండే ఉంటుంది. ఇంకోసారి వెతుకుదాం మనం అన్నాడు సత్యాన్ని వెతుకుతూ వచ్చిన నలుగురిలో ఒకడు. లేదన్నా, ఈ ఊర్లో ఉండే ఛాన్సే లేదు. ఒకవేళ మనం తనని తరిమేటప్పుడు మెయిన్ రోడ్డు మీదకి వచ్చాం కదా, అటుగా వెళ్తున్న ఏదైనా వెహికల్లో లిఫ్ట్ అడిగి వెళ్ళిపోయిందేమో. ఈ ఊర్లో ఉంటే మనకి దొరుకుతుంది కదా. మనం రాత్రి నుంచి తన కోసం వెతుకుతూనే ఉన్నాం, కానీ ఎక్కడా తన జాడలేదు. అంటే ఖచ్చితంగా తను ఊరు దాటి వెళ్ళిపోయి ఉంటుంది. మనం కూడా ఈ ఊరు దాటి వెళ్ళి వెతుక్కోవడం మంచిదేమో నాకనిపిస్తుంది అన్నాడు వాళ్ళల్లో ఇంకొకడు. సరే, ఎలాగూ రాత్రి నుంచి వెతుకుతున్నాం, కానీ తను కనిపించలేదు. కాబట్టి ఖచ్చితంగా మెయిన్ రోడ్డు మీద ఏదో ఒక వెహికల్లో వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎక్కడున్నా ఆ పిల్ల దొరికేంత వరకు మన బ్రతుకులకి గ్యారంటీ లేదు. అన్న మనల్ని చంపే ముందులోగానే మనమే ఆ పిల్లని పట్టుకొని చంపేయాలి. అర్థమైందా అన్నాడు ఆ గ్రూప్లో లీడర్ లాంటివాడు. అర్థమైందన్నా అని ఆ పిల్ల ఫోటో దారిలో ఎక్కడో పడిపోయింది. కొత్త ఫోటోలు తీసుకొని మళ్ళీ వెతకటం మొదలు పెడదాం అన్నాడు ఒకడు. ఆ ఊర్లో ఫోటో స్టూడియో ఉండదారా? మన ఫోన్లో ఆ పిల్ల ఫోటో ఉంది కదా, పోయి ఆ ఫోటో కడిగించేద్దాం పదా అంటూ అన్నాడు ఇంకొకడు. ఇంత పొద్దున్నే షాప్ ఎవరు తెరుస్తారని అన్నాడు ఇంకొకడు. ఫోటో సంగతేమో కానీ రాత్రి నుంచి తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయన్నా. ఒక్క అడుగు వేయటం కూడా నా వల్ల అస్సలు కాలేదు. కొద్దిసేపు ఇక్కడే రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్దాం అన్నాడు ఇంకొకడు. నిజం చెప్పాలంటే అందరి పరిస్థితి అదే. దాదాపు 4 రోజుల నుండి నిద్ర లేకుండా వెతుకుతున్నారు. అందరికీ అలసటగా అనిపించింది. అందుకే వాళ్ళు తెచ్చుకున్న వెహికల్లోనే నిద్రపోయారు. ఆ తర్వాత కట్ చేస్తే జై అంటూ ఆనందంగా ఎదురొచ్చింది అనిత. అప్పుడే తన ఇంట్లోకి అడుగు పెడుతున్న జైని చూసి, మామయ్య లేడా అత్తయ్య అడిగాడు జై ఇంట్లోకి చూస్తూ. ఉన్నాడు, నువ్వెప్పుడొచ్చావు అంటూ అడిగింది అనిత. ఇందాకే వచ్చాను అత్తయ్య, మామయ్యతో మాట్లాడాలి, ఒకసారి పిలుస్తావా అడిగాడు జై. నీకోసమే చూస్తున్నాను అల్లుడు, కానీ నువ్వు ఇలా తొందరగా వచ్చేస్తావని మాత్రం అనుకోలేదు అన్నాడు అప్పుడే రాజశేఖర్ రూమ్లో నుండి బయటికి వస్తూ. క్షమించండి మావయ్య, అల్లుడు కాదు నేను, మేనల్లుడిని అన్నాడు జై. అంటే నీ మనసులో మాట ఇలా చెప్తున్నావా జై అన్నాడు రాజశేఖర్ జై మీద వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. అది కాదు మావయ్య, నిన్న జరిగింది తెలిసింది. మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకుంది, అందుకోసం వచ్చాను అన్నాడు జై నిదానంగా. అప్పుడే జై మాటలు విని బయటకు వచ్చిన మానసుని చూసి, నువ్వే తన భర్తని చిన్నప్పటి నుంచి అందరం చెప్పావు నా కూతురికి. అలాంటిది మీకు పెళ్లి చేయాలనుకోవటంలో తప్పేంటి అనేది నాకు అర్థం కావటం లేదు. ఆ మాట అడిగితే మీ నాన్న, పెదనాన్న, తాతయ్య ఎవరు అర్థం చేసుకోవటం లేదు. పైగా నేనిప్పుడు మీ ఇంటి అల్లుణ్ణి మాత్రమే కాదు, వియ్యంకుడిని కూడా అన్నాడు రాజశేఖర్ జైకి ప్రియాని గుర్తు చేస్తూ లాక్ చేయాలని. నాకు తెలుసు మావయ్య, మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒక మాట చెప్పాలని వచ్చాను. మానస అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు జై. ఆ మాటకి రాజశేఖర్ సంతోషపడుతూ, ఈ మాట ఆ ఇంట్లో చెప్పు. నిన్న నేను అడిగితే జైని అడిగి చెప్తాము అని చెప్పిన మాటే పదే పదే చెప్పారు, కానీ నేను చెప్పింది ఎవ్వరూ వినటం లేదు. జైకి మానస అంటే ఇష్టం, మానసకి జై అంటే ఇష్టమని నేను చెప్పినా ఎవరు వినిపించుకోవట్లేదు అన్నాడు రాజశేఖర్ హ్యాపీగా. నేను చెప్పేది పూర్తిగా వినండి మావయ్య. మానస అంటే నాకు ఇష్టం. మానసే కాదు, అర్జున్, నందు, ప్రియ వీళ్ళంతా ఒకటే నాకు చిన్నప్పటి నుంచి. అందరం కలిసి పెరిగాం, అందరం ఒకటే అని అనుకుంటాం. కానీ ఇష్టం అంటే మీరనుకునే ఇష్టం కాదు. మానస నాకు వరుసకు మరదలైనా తననెప్పుడు నేను అలాంటి ఉద్దేశంతో చూడలేదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రియ, మానస ఇద్దరు ఒకటే నాకు అన్నాడు జై సూటిగా. మానసని ప్రియాతో కంపేర్ చేసేసరికి చాలా కోపం వచ్చేసింది రాజశేఖర్కి. పెళ్లి చేసి జైకి భార్యని చేయాలనుకుంటే జై మానసని తన తోబుట్టువుతో సమానంగా చూస్తున్నాడని ఇంకేం మాటలు రాక కోపంగా పిడికిలి బిగించాడు రాజశేఖర్. జై మాటలకి అనిత ఫ్రీజ్ అయిపోయింది. ఇంత నిక్కచ్చిగా చెప్పేశాడు వీడు. మానసని పెళ్లి చేసుకోలేను అన్నట్టు ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా అంటూ రాజశేఖర్ కోపాన్ని చూసి భయపడిపోయింది అనిత. అంటే మానసని పెళ్లి చేసుకోనని చెప్పేస్తున్నావు, అదేనా నీ ఆఖరి మాట అడిగాడు రాజశేఖర్. ఆఖరి మాట కాదు మావయ్య, అసలు మాట అన్నాడు జై కూడా ఏమాత్రం తగ్గకుండా. తొందరపడకు జై, నీ నిర్ణయం వల్ల నువ్వేం కోల్పోతావో నీకు అర్థం కావటం లేదు అన్నాడు రాజశేఖర్ కాస్త బెదిరించినట్టు. రాజశేఖర్ మాటలకి జై ఏమాత్రం కంగారు పడకుండా
అలానే నెమ్మదిగా ఉంటే రాజశేఖర్కి ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఇల్లు అలకగానే పండగ కాదు. నా కూతుర్ని కాదన్నంత మాత్రాన నువ్వు కోరుకున్న పిల్ల నీ జీవితంలోకి వస్తుందా? రాదు. ఎప్పటికీ రాదు. రాసిపెట్టుకో ఈ మాట అని విసురుగాని రూంలోకి వెళ్ళిపోయాడు రాజశేఖర్. కోరుకున్న పిల్లనా? అంటే జై ఎవరినైనా ప్రేమించాడా? అందుకే మానసిని పెళ్లి చేసుకోను అని అంటున్నాడా? అని అయోమయంలో పడింది అనిత. రాజశేఖర్ మాటలకి జై కాస్త అయోమయంలో పడ్డాడు. ఆయన వెంటనే తేరుకొని అనిత వైపు చూసి అత్తయ్య అని జై ఏదో మాట్లాడేలోగానే, అనిత, నీకు నిన్న రాత్రి నేను చెప్పాను, ఈ పెళ్లి జరగకపోతే మనకి నీ పుట్టింటికి రుణం తీరిపోయినట్టే. నీకు నేను కావాలంటే ఆ ఇంటి వాళ్ళతో నువ్వెలాంటి సంబంధం పెట్టుకోకు. నా మాట మీరి ఏదైనా చేస్తే నువ్వు కూడా నాకు లేనట్టే అని గట్టిగా చెప్పాడు లోపల నుండి. ఏంటండి మాటలు? వాడేదో చిన్నవాడు. అలాంటి వాడికి మెల్లిగా సర్ది చెప్పుకోవాలి కానీ కాదనుకుంటామా అంటూ ఏడుస్తూ అంది అనిత. కాదనుకున్నది నేను కాదు అనిత, నీ మేనల్లుడు. నా కూతుర్ని వద్దనుకున్నాడు. కనీసం వాడి నిర్ణయం చెప్పేటప్పుడు మీ అన్నలు కానీ మీ నాన్న కానీ మన ఇంటి వైపు వచ్చారా? రాలేదు కదా. అంటే వీడి మాటంతా వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. ఇంకేం చేస్తావు? ఇన్నాళ్ళు నీ పుట్టిల్లైనా నేను నా సొంతిల్లులాగే చూసుకున్నాను. మా బావల్ని నా వాళ్ళే అని అనుకున్నాను. కానీ ఏం లాభం? నా కూతురు విషయానికి వచ్చేసరికి ఎవ్వరూ నా మాటకి సపోర్ట్ రాలేదు అన్నాడు కోపంతో. మావయ్య, మీరు చాలా ఆవేశంగా ఉన్నారు. అంత మాట అనకండి. మీరు మేము వేరువేరు కాదు, మనమంతా ఒకటే. మనదంతా ఒకే కుటుంబం. మిమ్మల్ని మా నుండి వేరు చేయకండి ప్లీజ్ అన్నాడు జై. వేరు చేస్తుంది నేను కాదు జై, నువ్వే. నీకంతగా మేం కావాలనుకుంటే నేను చెప్పిన దానికి ఒప్పుకో. అప్పుడు నువ్వు కోరుకున్నట్లు అందరం కలిసి ఒకే కుటుంబంలో ఉండొచ్చు అన్నాడు రాజశేఖర్ జై మనసు మార్చాలని. ఒకసారి నా వైపు నుండి కూడా ఆలోచించండి. అయినా నా మాటలకి కారణం ఉంది. కానీ అదేంటో చెప్పే పరిస్థితిలో ప్రస్తుతం నేను లేను. దయచేసి అర్థం చేసుకోండి. మీరొకసారి మనందరి గురించి ఆలోచిస్తే అసలు ఇదంతా దూరం వచ్చేది కాదు అన్నాడు జై. ఆలోచించటం నేను మాత్రమే చేయాల్సిన పని కాదు. నువ్వు కూడా నా మాటల్ని ఆలోచించాలి. 4 రోజులు గడివిస్తున్నాను జై. నిదానంగా ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకో. లేదంటే నీతో పాటు ఆ ఇంట్లో అందరూ బాధపడాల్సి వస్తుంది అన్నాడు రాజశేఖర్. జై రాజశేఖర్ని కన్విన్స్ చేయాలని చూసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో వినుడు అని అర్థమయ్యి అనిత దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు మేనత్త మాత్రమే అని నేనెప్పుడూ అనుకోలేదు అత్తయ్య. మా అమ్మతో సమానంగా చూశాను. కనీసం నీకైనా నా మీద కోపం లేదు కదా. చిన్నప్పటి నుండి నన్ను చూస్తున్నావు కదా. ఎప్పుడైనా నేను తప్పు చేశానా అడిగాడు జై బాధగా. లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది అనిత కన్నీళ్లతో. ఇప్పుడు కూడా నేను తప్పు చేయటం లేదు అత్తయ్య. మానసని నేనెప్పుడు ప్రేమించలేదు. కనీసం నేను తనంటే నాకు ఇష్టమని తనతో ఎప్పుడూ మాటల్లో కానీ చేతుల్లో కానీ బిహేవ్ చేయలేదు. కావాలంటే తనని కూడా ఒకసారి అడగండి అని ఒక్క క్షణం ఆగి, రాధిక నా జీవితం అత్తయ్య. మీకే కాదు, అమ్మ వాళ్ళకు కూడా రాధిక గురించి పూర్తిగా తెలీదు. రాధిక మీద ప్రేమ ఇప్పటిది కాదు, ఈ 10 రోజుల్లో మొదలైంది, అంతకన్నా కాదు. రాధిక నా బాధ్యత, నా బ్రతుక్కి అర్థం. ఇప్పటికీ ఇంతకు మించి చెప్పలేను అన్నాడు జై. జై చెప్పేదంతా వింటున్న అనిత, జై ప్రేమించింది రాధికనా? ఆ అమ్మాయి కోసమా ఇప్పుడు జై మా ముందు నిలబడింది? ఆ అమ్మాయి కోసమా మా ఈ కన్నీళ్ళు? కానీ ఎందుకు అని మాటలు రాక మౌనంగా ఆలోచనలో ఉంటే మానస అలానే జైని చూస్తూ ఉంది. నువ్వు ప్రేమించాను అన్నట్టే రాధికను చూడగానే ఇష్టపడ్డావేమో అని అనుకున్నా. కానీ నీ మాటలు వింటుంటే మాకేదో తెలియంది ఉందని అనిపిస్తుంది. అంతేనే బావా అంటూ జైని అడిగింది మానస. అని కనీసం నువ్వైనా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అత్తయ్య. ఇప్పుడు నాతో పాటు నాన్న వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాలి అని అనుకున్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. అసలు మామయ్య బాధకి కారణం నేను. నేనే మామయ్య దగ్గరకు వచ్చి నా మనసేంటో ఆయనకి చెప్పాలి. అది కూడా నా బాధ్యత. అందుకే వచ్చాను. పరిస్థితిని అర్థం చేసుకుని మామయ్య తిరిగి మామూలుగా ఉంటే అందరం ఇంతకు ముందులా హ్యాపీగా ఉండొచ్చు. ఆయన మనసు మారాలని కోరుకుంటున్నాను. సాయంత్రం మళ్ళీ వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు జై. అనితకి ఏమీ అర్థం కావటం లేదు. అలానే సోఫాలో కూర్చుంది. మానస పరిస్థితి కూడా అంతే. తిరిగి ఎప్పుడెప్పుడు అందరూ కలిసిపోవాలా అని ఎదురు చూస్తుంది. రాజశేఖర్ మాట మీరి ప్రస్తుతానికి అనిత మానస ఇద్దరూ అడుగు కూడా బయట పెట్టడం లేదు. ఇప్పటికే ఉన్న గొడవ పెంచకూడదు అనే ఉద్దేశంతో. అనిత వాళ్ళింటి నుండి బయటికి వస్తూ రాధికకి ఫోన్ చేశాడు జై. కానీ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. రాధిక మొబైల్ డ్యామేజ్ అయింది కదా
ఆ విషయం జైకి తెలీదుగా. అసహనంగా అనిపించింది జైకి. ఇంట్లోకి రాగానే అందరూ జై ఏం చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు. అక్కడ జరిగింది మొత్తం వాళ్ళకి చెప్పాడు. ముందే ఊహించినా జరిగింది మళ్ళీ ఇంకొకసారి విని ఎలా అని అందరూ దిగులుగా కూర్చున్నారు. కానీ జయ దృష్టిలో ఇదంతా లేదు. తన ఫోకస్ మొత్తం రాధిక మీదే ఉంది. ఏదో తట్టిన వాడిలా నందుని చూసి, రాధిక వాళ్ళ అమ్మగారి నెంబర్ నీ దగ్గరుందా నందు అంటూ అడిగాడు జై. ఉంది, తీసుకో ఆంటీ నెంబర్ అని జైకిచ్చాడు నందు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ నెంబర్కి కాల్ చేశాడు జై. అవతల నీలవేణి కాల్ లిఫ్ట్ చేసింది. ఆంటీ, నేను నందు వాళ్ళ అన్నయ్యని అని జై చెప్పేలోగానే నందు అన్న మాట దగ్గర ఆగిపోయింది నీలవేణి. బాబు నందు, ఎలా ఉన్నావు నాన్న? బావున్నావా? రాధిక చెప్పింది ఈరోజే నీకు యాక్సిడెంట్ అయిందని. ఇప్పుడు ఎలా ఉన్నావు అంటూ ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టింది నీలవేణి. నీలవేణి మాటల్లో ప్రేమ తెలియగానే కన్నీళ్ళు వచ్చేసాయి జైకి. నన్ను క్షమించండి ఆంటీ. తన మనసులోనే నీలవేణికి క్షమాపణలు చెప్పుకొని, ఆంటీ, నేను నందుని కాదు, నందు వాళ్ళ అన్నయ్య జైని. రాధిక నా గురించి మీకేమైనా చెప్పిందో లేదో నాకు తెలీదు అంటూ తనని పరిచయం చేసుకుంటున్నట్లు మాట్లాడాడు జై. నందుకి యాక్సిడెంట్ అయితే జై నందు ప్లేస్లో వచ్చి తనని తీసుకెళ్లాడని రాధిక చెప్పిందో లేదో జైకి అర్థం కాక, జైనా? నందు అన్నయ్యవా? అవును, రాధిక చెప్పింది మీరిద్దరూ ఒకేలా ఉంటారని. నేనెప్పుడు నిన్ను చూడలేదు కదా అంది నీలవేణి. అంటే రాధిక కనీసం నేను వాళ్ళ ఇంటికి వచ్చి తనని తీసుకొచ్చానన్న విషయం కూడా ఆంటీకి చెప్పలేదు. అంత కోపం ఎందుకు రాధిక నేనంటే నీకు అని తన మనసులోనే అనుకుని బాధపడ్డాడు జై. హలో బాబు, హలో అంది నీలవేణి. జై ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే. హా ఆంటీ, రాధికతో మాట్లాడాలి. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మీరేం అనుకోకపోతే నేను ఒకసారి తనతో మాట్లాడొచ్చా అడిగాడు రిక్వెస్టింగ్గా జై. అప్పుడే అక్కడికి వచ్చిన రాధిక నీలవేణి ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందో అర్థం కాక ఆమె పక్కనే కూర్చుంది. ఇందులో అనుకోవటానికి ఏమీ లేదు బాబు, రాధిక నా దగ్గరే ఉంది, ఫోన్ ఇస్తున్నా మాట్లాడు అని రాధికకి ఫోన్ ఇచ్చింది నీలవేణి. ఎవరు అన్నట్టు కళ్ళతోనే అడిగింది రాధిక. నందు వాళ్ళ అన్నయ్య అని చెప్పి తులసి దగ్గరికి వెళ్ళింది నీలవేణి. జైనా అంటూ ఎగ్జైట్ అయిపోయి ఫోన్ తీసుకుంది రాధిక. ఒక్క క్షణంలోనే మళ్ళీ దిగులుగా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని హలో అంది చాలా నార్మల్గా. రాధిక, నేను నీతో మాట్లాడాలి, ఇంపార్టెంట్ అన్నాడు జై. నేను కూడా నీతో మాట్లాడాలి, చాలా ఇంపార్టెంట్ అంది రాధిక. రేపు ఉదయం నిన్ను కలుస్తాను, లొకేషన్ సెండ్ చేయు అన్నాడు జై. ఓకే అని కాల్ కట్ చేసింది రాధిక. ఎలాగైనా నిన్ను మానసతో పెళ్లి కొప్పించాలి అని తన మనసులో అనుకుంటూ. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.